హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అయోధ్య చరిత్ర గురించి ఎందరికీ తెలుసు? అసలు రాముడి పూర్వీకులు ఎవరో మీకు తెలుసా? అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎందుకింత హింసాత్మక ఘర్షణలు జరిగాయి మీకు తెలుసుకోవాలని ఉందా? ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అర్థం అవ్వకపోతే మరొకసారి చూడడానికి ప్రయత్నించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకొని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ అధికార భాషలు హిందీ, ఉర్దూ మరియు ఆంగ్లంలో మాట్లాడతారు. ఈ నగరం సరయూ నది తీరాన ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆదిపురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తుంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద మరియు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అథర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తర్వాత రాజు మాంధాత, సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి. తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నలను తొలగించడానికి ఆయన మునిమనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికే మారుపేరుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనవడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి. అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది. ఉదాహరణకు జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు. మొదటి తీర్థంకరులైన ఆదినాథ్,
రెండవ తీర్థంకరులైన అజిత్నాథ్, నాలుగవ తీర్థంకర్ అభినందనాథ్, ఐదవ తీర్థంకర్ సుమతినాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్. నవాబు అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ గర్హి ఆలయం గంగా యమున సరస్వతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నా మెయిన్ 50 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత 2004లో మరణించాడు. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు అంటే 90 చదరపు మైళ్ళుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగానది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపునున్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరితమానస్లో అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన అల్వరులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాండలిప్త, సురీశ్వరి, హరిశ్చంద్ర, అచలభరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన్ మతస్థులకు ప్రాముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది. అయోధ్య బౌద్ధ మత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ ఆలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. పూర్వం 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం ప్రారంభం నుండి బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. పాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని 7 సంవత్సరాల అనంతరం నీల్కాంత్గా భారతదేశ సంచారానికి వెళ్ళాడని విశ్వసిస్తారు. ఇక్కడ నామచరిత్ర పురాణాలలో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరిచితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. సామాన్య శకం 1వ శతాబ్దంలో ఈ నగరాన్ని సాకేతపురంగా పేర్కొన్నారు. సాకేతపురాన్ని కుషాన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషాన్ చక్రవర్తి
తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియాన్ ఫినియిన్ షాజీ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ త్యాంగ్ తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరాన్ని అజోదియాగా పేర్కొన్నారు. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్ర పాలిత ప్రాంతమైన ఆగ్రా ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. అయోధ్య వివాదం ఎలా జరిగిందంటే, మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధాని పివి నరసింహారావు దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్టుకి అప్పగించాలని, ఆలయ నిర్వహణ పనులు ట్రస్ట్ చేపట్టాలని ఆ తీర్పు వెల్లడించింది. 2005 జూలై 5న 5గురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయ ప్రదేశం వద్ద దాడి చేశారు. తర్వాత మొత్తం 5గురు తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి. బాంబు పేలుడులో ఒక పౌరుడు చనిపోయాడు. వారు కోర్డన్ గోడను ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం 2024లో పూర్తి అయింది. దీనికి మన దేశ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న ఈ అయోధ్య రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుమారు 500 సంవత్సరాల తర్వాత స్వయంగా రాముడు అయోధ్యకు వచ్చిన ఫీలింగ్లో దేశంలో ఉన్న హిందువులంతా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తంగా ఇవి ఈ వీడియోస్కి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.